రాత్రికాల ప్రార్థన. ఆరాధనీయుడా, అద్వితీయుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవ, మీ యొక్క కృపగలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, గడిచిన ఉదయకాల సమయం నుంచి ప్రభువా ఈ రాత్రి ఈ క్షణం వరకు కూడా మమ్మల్ని రక్షించి కాచి కాపాడిన దేవా, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచిన తండ్రి, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అవును ప్రభువా, ఈ రోజున మా ప్రయాణాల్లో మీరు తోడై ఉన్నారు తండ్రి. మా పనులలో మీరు తోడై ఉన్నారు ప్రభువా. అయా, మీ శక్తితోనూ మీ బలముతోనూ మమ్మల్ని నింపారు తండ్రి. అయా, మీ యొక్క జ్ఞానముతో మమ్మల్ని నింపారు ప్రభువా. అయా, ఎన్నో ప్రమాదాలు ఈ లోకంలో జరుగుతున్నప్పటికీ ప్రతి ప్రమాదం నుంచి కూడా మీ యొక్క చేతిని మాకు అడ్డుగా ఉంచి రక్షించినందుకు తండ్రి, ఈ రాత్రిన ఏ కొదవ లేకుండా మమ్మల్ని ఉంచినందుకు, మా కుటుంబాన్ని మరొకసారి చూసుకొని ఈ విధంగా మీ సన్నిధిన చేరి మరొకసారి స్తుతులు చెల్లించుకునే అవకాశం అనుగ్రహించినందుకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఆమేన్. ఎస్ లార్డ్. అవును ప్రభువా, ఈ రోజున ఎన్నో సమస్యలను బట్టి మేము భయపడుతున్నాం తండ్రి. ఎన్నో పరిస్థితులను చూసి మేము భయపడుతున్నాం ప్రభువా. అయ్యా, పెద్ద పెద్ద సమస్యలు మేమేమీ చెయ్యలేము అని కృంగిపోతున్నాం ప్రభువా. అయ్యా, మీరు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. మీరు ఘనుడై ఉన్నారు అంటున్నారు ప్రభువా. మా మధ్య ఉన్న దేవుడవు, ఈ లోకాన్ని జయించిన దేవుడు అని మరొక్కసారి మాకు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. అయ్యా, మేమెవ్వరము కూడా మా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కృంగిపోకుండా, బాధపడకుండా, అయ్యా మీరు మా మధ్య ఉన్నారు గనక మేము వాటిని జయించగలం, వాటితో పోరాడగలము. అయ్యా, మేము కాదు, మీరే వాటితో యుద్ధం చేయబోతున్నారు అయ్యా అని తెలుసుకొని ధైర్యము కలిగి జీవించుటకు సహాయం అనుగ్రహించండి. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము తండ్రి. ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము. పేరు పేరున కూడా వారిని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. ఎన్నో సమస్యల ద్వారా, ఎన్నో శోధనల ద్వారా తండ్రి మీ ముందుకు వచ్చారు నాయన. మీ పాద సన్నిధి ఉన్నారు ప్రభువా. ఇప్పుడు వారందరినీ తండ్రి దీవించండి. వారి మొరలు విని వారికి జవాబు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, ఎవరైతే వ్యాధి బాధల చేత పీడించబడుతున్నారో తండ్రి, అయా అశాంతికరమైన పరిస్థితుల గుండా ప్రయాణిస్తున్నారో ప్రభువా, ఎవరైతే తండ్రి కృంగిపోయి ఉన్నారో ప్రభువా, బలహీనంగా శారీరకంగా ఉన్నారో ప్రభువా, వారందరినీ తండ్రి దర్శించండి తండ్రి. మీ యొక్క గాయపడిన హస్తం బిడ్డలపై ఉంచి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి. సంపూర్ణ ఆయుష్ను అనుగ్రహించండి ప్రభువా. అయా, అపవాది క్రియలన్నిటినీ కూడా నజరేయుడనే సున్నాములో లయపరచండి తండ్రి. ప్రభువా, ప్రార్థిస్తున్నాం. ఎవరైతే నాయన ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో, ఆర్థిక ఇబ్బందులన్నిటిలో నుంచి కూడా బిడ్డలకు విడుదల దయచేయండి నాయన. వారి యొక్క చేతుల కష్టార్జితను బహుగా ఆశీర్వదించండి నాయన. తలగానే కానీ తోకగా ఉంచను అన్న మీ వాగ్దానం ఈ క్షణంలో వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు ప్రభువా, అశాంతికరమైన వాతావరణం నాయన, వాటన్నిటిని కొట్టివేయండి ప్రభువా. శాంతితో, సమాధానంతో వారి కుటుంబాన్ని స్థాపించండి. అయా, ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డకు వారి ఉద్యోగం వచ్చులాగున దీవించండి. ఎవరైతే తండ్రి మారు మనసు లేకున్నారో వారికి మారు మనసు కలగచేయండి తండ్రి. అయా, ఎవరైతే గర్భఫలము లేక కృంగిపోతున్నారో వారికి గర్భాన్ని తండ్రి తెరవమని, బిడ్డలకు సంతానము దయచేయమని అడుగుతున్నాం. వివాహాల విషయంలో కూడా కృప చూపించి ఆయన మీ చిత్తాన్ని కనపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు, ఉద్యోగాల నిమిత్తం, స్టడీస్ నిమిత్తం వెళ్తున్నారు తండ్రి. బిడ్డలకు మీరు తోడై ఉండండి, ప్రయత్నాలను సఫలపరచండి. వీసాలు, ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్స్ విషయంలో కృప చూపించండి తండ్రి. ఆయన విదేశాల్లో ఉండి పనులు చేసుకుంటున్న, చదువుతున్న ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం. వారందరికీ మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన, ఈ రాత్రి సమయాన్ని ప్రయాణిస్తున్న వారు ఉన్నారు, పనులు చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. ఈ రాత్రిన ఏ ప్రమాదం, అపాయం వారికి కలగకుండా క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభు, కోర్టు ఇష్యూస్ నుంచి, ల్యాండ్ ఇష్యూస్ నుంచి విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. నాయన, ఈ రాత్రి కాల సమయంలో మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేశానికి మీ రక్షణ దయచేయండి. సైనికులను, వారి కుటుంబాలకు మీరే తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రిన మేమందరము కూడా తండ్రి సేద తీరబోతుండగా
ఏ ఒక్కరు కూడా ఎటువంటి బలహీనతతో బాధపడకుండా మంచి నిద్రను వారికి దయచేయమని, ఆ కంటి నిండా నిద్రను బిడ్డలకు అనుగ్రహించమని, పీడకలల నుంచి, నిద్రలేమి సమస్యల నుంచి విడుదల అనుగ్రహించమని, ప్రభువా అపవాది క్రియలను, శత్రువులను, దొంగలను తండ్రి మా దరికి రాకుండా కాపాడమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీ పాదాల చెంత ఈ రాత్రిన పెడుతుండగా తండ్రి మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మేమందరము మీ సన్నిధిన సజీవులముగా మీ నామాన్ని గణపరచుటకు, మిమ్మల్ని స్తుతించుటకు మాకు అవకాశం అనుగ్రహించమని కృపగలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.